సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లన్నీ ఫుల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 2 నెలల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకోవడంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అదనంగా 172కు పైగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడుపుతోంది. ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు అదనంగా ఉంటాయి అంటూ చెప్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇటు హైదరాబాద్ నగరం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం ఇప్పటికే ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సో ఎన్ని రైల్వే సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, సో ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి, ప్రయాణికుల కోసం ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటు సంక్రాంతి అనగానే ఇటు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటారు. సో ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? ముఖ్యంగా సంక్రాంతి అనగానే హెవీ రష్ ఉంటుంది. బస్సెస్ కానీ రైల్ కానీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో భాగంగానే మేము స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సౌత్ సెంట్రల్ రైల్వే 172 స్పెషల్ ట్రైన్స్ సంక్రాంతి గురించి అనౌన్స్ చేశాము. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే 146 లాస్ట్ ఇయర్ చేశాము. సో అంతకు మించే ఈసారి అనౌన్స్ చేశాము. ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని. ఓవరాల్గా అంటే సౌత్ సెంట్రలే కాకుండా మనకు చుట్టుపక్కల సదర్న్ సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళు కూడా ట్రైన్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఆ పాసింగ్ త్రూ ట్రైన్స్ ఇవి లాస్ట్ ఇయర్ 320 వరకు ఉండేది, ఈసారి 380 వరకు కూడా ఈ ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక రైలులో ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి అండ్ ఎట్లా ఉంటాయి రెగ్యులర్ ఛార్జెస్? స్పెషల్ ట్రైన్స్కి మనకు అదనపు ఛార్జీలు ఉంటాయి కొద్ది మేరన. ఇది స్పెషల్ ట్రైన్ అంటే నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగానే ఉంటుంది, కానీ రష్ క్లియరెన్స్ గురించి వేసినందుకు కొద్ది మేర అదనపు ఛార్జీలు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, కాచిగూడ ఈ రైల్వే స్టేషన్ విపరీతంగా రద్దీ ఉంటుంది. సో ఈసారి నుంచి కొంత చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి వచ్చింది. సో అక్కడ నుంచి సర్వీసులు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా మనకి 3 మేజర్ టెర్మినల్స్ కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి, అక్కడ కంజెషన్ నుండి కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితి లేదు. అందు గురించి చర్లపల్లిని డెవలప్ చేయడం జరిగింది. నిన్నే ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఇనాగ్రేషన్ జరిగిన ఫస్ట్ రోజే మనం స్పెషల్ ట్రైన్ సంక్రాంతి స్పెషల్ సంబంధించి ఒక ట్రైన్ కూడా రన్ చేశాము. మొత్తానికి 12 స్పెషల్ ట్రైన్స్ చర్లపల్లి నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు ఒక 25 వరకు సర్వీసెస్ ఉంటాయి అవి. ఈ జనరల్ బోగిల్లో కొంత ఇప్పుడు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, కొంత తొక్కిస్లాట ఎక్కేటప్పుడు ఇదంతా ఇబ్బంది ఉంటుంది. సో రైల్వే స్టేషన్లో అక్కడ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా ఏదైతే ఈ జనరల్ బోగిల సంఖ్య ఏమైనా పెంచేటటువంటి అవకాశం ఉంది ఈ పండుగ సందర్భం వరకు? జనరల్ బోగికి సంబంధించి నాన్ ప్రీమియం ఎల్హెచ్బి కోచెస్ ఏదైతే కొత్త రకం కోచెస్ ఉన్నాయో అలాంటి ట్రైన్స్లో 2 జనరల్ కోచెస్ని 4 జనరల్ కోచెస్గా చేసేందుకు రైల్వే ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంది. అందులో భాగంగానే ప్రస్తుతానికి దాదాపు 50 ట్రైన్స్ వరకు ఎల్హెచ్బి నాన్ ప్రీమియం ట్రైన్స్లో 50 ట్రైన్స్లో అంటే 2 నుంచి 4 జనరల్ కోచెస్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఫర్దర్గా మిగిలిన అన్ని ట్రైన్స్ను కూడా త్వరలోనే చేసేందుకు కూడా ప్రణాళికలు చేశాము. ఇదే కాకుండా చాలా ట్రైన్స్లో కూడా కోచ్ ఎన్హాన్స్మెంట్స్ చేయడము, అడిషన్ ఆఫ్ కోచెస్ చేయడం కూడా జరిగింది. దీంతో పాటే మీరు అన్నట్టు స్టేషన్లో కూడా రద్దీ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన రైల్వే స్టేషన్స్ కాచిగూడ, సికింద్రాబాద్, అలాగే విజయవాడ, తిరుపతి ఇలాంటి స్టేషన్స్లో కూడా స్పెషల్ అరేంజ్మెంట్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి ప్రణాళికలు రచించాం. అందులో భాగంగానే అదనపు ఆర్పిఎఫ్ సిబ్బంది, అదనపు టికెట్ చెకింగ్ స్టాఫ్ని రౌండ్ ద క్లాక్ కూడా ఈ స్టేషన్లలో పెట్టడము, అలాగే అడిషనల్ టికెటింగ్ కౌంటర్స్ ఏర్పాటు చేయడము, దాంతో పాటే అడిషనల్గా అంటే కొత్తగా కొన్ని వెయిటింగ్ హాల్స్ ఈ రష్ క్లియరెన్స్ గురించి కూడా వెయిటింగ్ హాల్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో దట్ అంటే ప్లాట్ఫామ్ పైకి అందరూ వచ్చి ఇబ్బందికర పరిస్థితి లేకుండా. దీంతో పాటు ఆఫీసర్స్, సూపర్వైజరీ స్టాఫ్ కూడా రౌండ్ ద క్లాక్ సంక్రాంతి టైంలో స్పెషల్ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. సార్ మొత్తానికైతే ఏదైతే ప్రత్యేక రైళ్లలో రెగ్యులర్గా ఉండేటటువంటి ట్రైన్స్లో ఉండేటటువంటి ఛార్జీల కంటే కొంత అదనంగా ఉంటుంది. సో ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇటు దక్షిణ మధ్య రైల్వే తరపున పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. సో ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులను మరింత పెంచేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్తున్నారు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి.